అండి ఈరోజు బగారన్నము పన్నీర్ కూర తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక బగోన పెట్టి వేడైనాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. ఇది హోల్ గరం మసాలాలు మొత్తం అండి అన్నీ వేసుకుందాం. ఇవన్నీ ఇట్లా వేగినాక ఉల్లిపాయ ఒకటి, క్యారెట్, పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇట్లా మంచిగా వేగినాక ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇట్లా అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా వేగినాక పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మంచిగా వేగినాక నేను 6 గ్లాసుల బియ్యం పోసుకున్నానండి. ఒకటికి 1.5 తీసుకోవాలి నీళ్ళు. 1 గ్లాసు బియ్యానికి ఒకటి సగం నీళ్ళు. మూడు 4 6 పోసుకున్నా కదండి. 7 8 9 ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు 1 స్పూన్ వేసుకున్నానండి. నీళ్ళు వేసుకొని నీళ్ళు మరగనిద్దాం. ఇప్పుడు ఎసరు వచ్చిందండి. ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసుకుందాం. ఇప్పుడు బియ్యం అన్నిట్లో కలిగే పెట్టుకొని మూత వేసి ఉడకనిద్దాం. ఇంకొక 2-3 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకుంటే ఇది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పన్నీర్ కూర చూద్దాం. ఇది పక్క పొయ్యి మీద పెట్టేస్తాం. ఇప్పుడు కడాయి వేడైనాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. పన్నీరు చిన్న పీసులుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పెట్టుకున్నాయి. ఇప్పుడు నీళ్ళు తీసేద్దాం. నూనె వేడైనాక 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు కట్ చేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా వేగిన పన్నీర్ని ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు ఇట్లా ఒక గిన్నెలకు తీసుకున్నాక ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. నూనె కొంచెం వేడైనాక ఈ గరం మసాలాలు మొత్తము వేసుకుందాం. ఒక పెద్ద ఉల్లిపాయనండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి.
ఒకటే ఉల్లిపాయ కానీ రెండు ఉల్లిపాయలు అంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది ఉల్లిగడ్డ. ఉల్లిపాయ త్వరగా వేయడానికి 1/2 టీ స్పూన్ అంత ఉప్పు. ఉల్లిపాయ ఇట్లా వేగుతున్నప్పుడు ఒక 5-6 కాజు విడదీసుకొని వేసుకోవాలి. 3 కరివేపాకు వేయమనండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఇట్లా మంచిగా ఎర్రగా వేగింది కదండి. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిగడ్డ, ఉల్లిపాయ త్వరగా వేయడానికి 1/2 టీ స్పూన్ అంత ఉప్పు. ఉల్లిపాయ ఇట్లా వేగుతున్నప్పుడు ఒక 5-6 కాజు విడదీసుకొని వేసుకోవాలి. 3 కరివేపాకు వేయమనండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఇట్లా మంచిగా ఎర్రగా వేగింది కదండి. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ఇట్లా మంచిగా ఉల్లిపాయ వేగింది, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగింది కదండి. కొంచెము కొత్తిమీర, ఇవన్నీ వేగినాయి కదండి. ఒక 10-12 కాజు, ఒక 4 టమాటాలు మిక్సీ చేసుకున్నాయి. ఇంట్లో ఉన్న నీరంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఉన్న నీరంతా ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లిపాయ ఇవన్నీ మంచిగా నూనె విడుస్తుంది కదండి, మంచిగా వేగుతుంది. కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఉంటుందండి ఇది కారము. ఉప్పు అప్పుడు కొంచెం వేసుకున్నా కదండి, 1.5 టేబుల్ స్పూన్ వేసిన. ఒక స్పూను పసుపు, ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్, ఇప్పుడు ఇవన్నీ కలగలుపుకున్నాక ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి గ్రేవీకి సరిపడా. గ్రేవీ ఎంత కావాలన్నా అంత చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు కలియ పెట్టుకొని మూత వేసుకొని ఇది ఉడకనియాలండి మంచిగా. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీస్తుందాం. ఇంకొక 2 నిమిషాలు ఉంచుదామండి. కొంచెం చిక్కగా అయింది కదా. 2 నిమిషాల తర్వాత మూత తీసిద్దాం. ఒక 4 పచ్చిమిర్చి, ఇప్పుడు ఇదే టైంలో ఉప్పు కారం ఎట్లుందో ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవాలండి. ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు వేసుకుందాం.
ఒకసారి కలియబెట్టుకొని మూత వేసుకుందాం మరో 2 నిమిషాలు. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయిందండి పన్నీరు. ఇంకా ఎక్కువసేపు ఉడికితే లబ్బర్ ఉంటుందండి. ఇప్పుడు కస్తూరి మెంతి అండి, నేనే తయారు చేసుకుంది. ఇది ఒక వీడియోలో కూడా ఉంది కదండి. ఎక్కువ దొరికినప్పుడు ఇట్లా తెచ్చుకొని ఎండలో పెట్టుకుంటే సంవత్సరం అంతా అవుతుందండి. ఈ కస్తూరి మెంతి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పన్నీర్కు. ఇప్పుడు కొంచెం గరం మసాలా అండి. ఒక్క నిమిషం ఉంచుదామండి గరం మసాలా. ఒక్క నిమిషం తర్వాత గరం మసాలా గిన మంచిగా పన్నీర్ ముక్కలకు పట్టినాక ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామండి. పాలమీడి మీగడ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, లేకపోతే ఈ పాలమీది మీగడ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి పన్నీర్ కూర బగారా రైస్ రెడీ. ఇప్పుడు కొత్తిమీర జల్లి బగారా రైస్ పన్నీర్ కూర రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.